సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యలో పరిశుద్ధ అగ్ని సదస్సులు 3వ దినము ఉదయం 10 గంటలకే ప్రారంభించబడుతుంది. సకాలంలో ఆరాధనకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఒక దినాన ఇర్మియా గారితో దేవుడు దర్శిస్తున్న మాట, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆనాటి యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించిన వారే ఉన్నారు. ఇర్మియాను చూసినట్లయితే యాజక కుటుంబానికి చెందినవాడు, కానీ ఆ లేవి గోత్రులు చేయవలసిన పనుబాటులో తనకన్నే ఇంకా శ్రేష్టమైన వారు ఉండము చూస్తూ ఉంటాం. ఇటువైపు ప్రజలు దేవుని మాట వినట్లేదు, మరొక వైపు తాను ఉన్న ఆ యాజక ధర్మంలో తనకంటే ముందు చాలామంది ఉన్నారు. దేవుడు ఇలాంటి సందర్భంలో ప్రవక్త ఇర్మియాను పిలిచినప్పుడు అని అంటున్న మాట, వారికి భయపడకము. ఎందుకు అనగా, తన చిన్నవాడు దేవుడిచ్చిన ప్రవచనము లేదా దేవుడిచ్చిన పని చాలా భారమైంది. రాజుల దగ్గర, అధికారుల దగ్గర, యాజకుల దగ్గర దేవుడు మాట చెప్పవలసినది. ఒకవేళ ప్రవక్త అయిన ఇర్మియా ఎలా ఊహించుంటాడో తెలియదు, కానీ దేవుడు పిలుస్తున్నప్పుడే అని అంటున్న మాట, వారికి భయపడకము, వారి చేతులు నిన్ను విడిపించు అని. నేను ఈరోజు నా ప్రియ కుమార్తె, మనము కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నామేమో. మన చుట్టూ అనేకమైన ఘోరమైన స్థితులు ఉన్నాయి, నిన్ను నన్ను భయపెట్టే అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని గ్రహించు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయనకి చెప్తున్నాడు భయపడకు. ప్రభువు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఆందోళన చెందిన అవసరం లేదు. నీ పరిస్థితులను ఆయన మార్చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వేమైతే తలుస్తున్నావో అది ప్రభువుకి అప్పగించు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. అని ఉదయకాల సమయంలో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు ధైర్యపరచండి. ఇగో నువ్వు ఇచ్చిన భరోసానైనా భయపడకము. ఈరోజు ఎవరైతే ఆందోళనతో, భయంతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, నీ బిడ్డలు ధైర్యపరిచి నీ కృపాక్షలు నింపండి. ఆయన వారికి ప్రతి బంధకాలను విడుదల చేస్తూ ఈ దినం జరిగే కొడుకుని కూడా దీవించని ఆస్వాదించి నీ కృపాక్షలను నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడకుండా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకించండి. ఆయన మీ ప్రతి బంధకాలను విడుదల చేయను కాక. అలాగే నేటి ఉదయకాల సమయంలో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొండి. అలాగే ప్రార్థనంతరము బాప్తిస్మం ఉంటే సిద్ధపడేవారు సకాలంలో దేవుని యొక్క కృపలో సిద్ధపడవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.